హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ కాకరకాయ పకోడా అంటారు. మీరు మామూలుగా బేకరీలలో కూడా దొరుకుతుంది చూడు, ఆ టైప్లో ఉంటాయి. చేసుకుంటే ఇంట్లోనే చేసుకోవచ్చు. బై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అస్సలు ఈ కాకరకాయలు ఏంటంటే అటు సైడ్ తెచ్చుకున్నాము మేము, మా ఊరి దగ్గర. అంటే రాయచోటి సైడు సేదే ఉండవు అస్సలు. రాయచోటి సైడ్ ఈ కాకరకాయలు కూర చేసుకున్నా కూడా అస్సలు చేదుండవు. మాకు పిల్లప్పటి నుంచి చాలా ఇష్టం కాకరకాయ అంటే. చాలామంది చేదుంటాయని తినరు కదా. మా సైడు రాయచోటి సైడు తెచ్చుకున్నాం అనుకో, పెద్దగా ఉంటాయి కాకరకాయలు. కొంచెం అస్సలు చేదుండవు, అంటే చేదే ఉండవు. ఇంకా ఒకసారి తిన్నా కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అలా ఉంటాయి. ఈరోజైతే నేను కాకరకాయ కూర ఎందుకులే, ఇంకా ఏదన్నా తిందామని చెప్పి, నాకు చాలా ఇష్టం అని చెప్పే కదా, అందుకని చేసుకున్నా నేను. ఎంత బాగుండాయంటే అసలు చిప్స్ చేస్తే ఎంత బాగుండాయి. ఫస్ట్ వచ్చేసి చికెన్ పకోడాలో మసాలా వాళ్ళే ఇస్తారు చూడు, ఆ మసాలా వేసుకున్నా. అన్నీ కలిపి ఇస్తారు వాళ్ళు. చికెన్ పకోడా ఇక్కడ మాకైతే అలా దొరుకుతుంది. మామూలుగా ఇలాగ కూడా ఉంటుందిలే, గోపికి వేస్తాం చూడు, అలా కూడా వేసుకోవచ్చు. గోపి పకోడాది వేస్తాం చూడు, చికెన్ పకోడాకి కూడా అదే వేస్తాం కదా, అట్లా ఇది కూడా అంతే సేమ్. అది ఇంకొకటి వచ్చేసి కొంచెం వేసుకోవాలి, తగినంత వేసుకోండి మీరు. మళ్ళీ చికెన్ పకోడాది వేసుకున్న తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం సాల్ట్, కొంచెం కారం పొడి, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నా, కొంచెం ధనియాల పొడి, కొంచెం సోడా, అంటే దోసపిండిలో వేస్తారు కదా సోడా పొడి, అది కూడా వేసుకున్నా. అసలు చాలా టేస్ట్గా ఉంది. అసలు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్లో ఏం చేస్తారంటే నిమ్మకాయ కూడా వేసుకోండి. నిమ్మకాయ ఎందుకంటే చేదుని చంపేస్తుంది. చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా చూసేయండి, ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి. నూనెలో ఇంకా పకోడాలాగా చేసేసుకోవడమే, చాలా బాగున్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పోతా ఒక లైక్ ఇచ్చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసండి సబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.